వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు గుడ్లో పంచాయతీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ పంచాయతీలో ఓవర్ యాక్షన్ చేసింది ఎవరు? సంజన మీద అనవసరంగా అరిచారు వీళ్ళందరూ కలిపి అని అనిపించిందా? సంజన చేసింది తప్పు అంటే అంతకు ముందు చాలా మంది ఇవే పనులు చేశారు. దొంగతనాలు చేశారు, కాఫీ పొడులు దొంగతనాలు చేశారు, బనానాలు దొంగతనాలు చేశారు. ముఖ్యంగా ఏ రీతు అయితే తనూజాన్ని క్వశ్చన్ చేస్తూ అంత ఎగురుతుందో ఇదే రీతు నిన్న ఎపిసోడ్ లో చూసాం కదా, కిచెన్ లో కూర్చుని ఆ చెత్తబుట్ట దగ్గర కూర్చుని మరి బనానా తిన్నది. ఆ బనానా ఎవరిచ్చారు? తనుజానే కదా. ఎందుకు ఇచ్చింది? కన్సర్న్ తోనే కదా ఇచ్చింది. మీ మీద కన్సర్న్ లేకపోతే తను ఒకటి కూర్చొని దొంగతనం చేసుకుని తినొచ్చు. ఆ కిచెన్ లోనే ఉంటుంది రోజంతా. కనీసం నేను ఆమె కిచెన్ లో వంట చేస్తున్నప్పుడల్లా చూస్తాను, ఇవి ఏమన్నా దొంగతనంగా నోట్లు వేసుకుంటుందా అని. వేసుకోదు, జస్ట్ ఉప్పు చూస్తుంది. కావాలని నాకేమనిపించిందంటే సంజన గుడ్డు దొంగతనం చేసింది అన్న దానికంటే తనూజ కన్సర్న్ చూపించింది చూడు. ఇక్కడ తనూజ దొరికిపోయింది అబద్ధం చెప్పని దాన్ని పట్టుకుని ఎక్కువ లాగారు అని నాకు అనిపించింది. సో అందుకే నాకు ఈరోజు ఎపిసోడ్ లో తనూజని టార్గెట్ చేశారని అనిపించింది. రెండు, ఆ అమ్మాయి ఏడుస్తుంటే అది కావాలని కెమెరా కోసం ఏడుస్తుంది అంటున్నారు. కెమెరా కోసం ఆ అమ్మాయి ఏడవట్లేదు, ఎందుకంటే నేను లైవ్ చూశాను. ఆమె ఎక్కడా కూడా, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో చాలా అద్దాలు ఉంటాయమ్మా. తను కూర్చొని ఎదురుగా అద్దం ఉంటుంది, ఆ అమ్మాయి తప్ప. రెండు, ఎవరైనా మీరు గమనించండి, న్యాచురల్ ఒక్కసారి ఆలోచించండి. మనం ఇలా నడుస్తున్నప్పుడు, సపోజ్ ఏడుస్తూ వెళ్తున్నప్పుడు నీ ఎదురుగా కెమెరా ఉంటే, నీ అద్దం ఉంటే చూసుకుంటే ఆడవాళ్ళు, అది నార్మల్ అలవాటు. సో దాని కూడా అద్దం ఉంది, ఆ కెమెరా ఉంది. ఆ కెమెరా కోసం కాదు, కెమెరా కాదు, అద్దం ఉంది ఎదురుగా. మేబీ తను అద్దంలో చూసుకుంటుందేమో. ఇది రాంగ్. ప్రస్తుతానికైతే నిన్న ఏదైతే తనూజ ఏడ్చిందో అది మాత్రం ఖచ్చితంగా అబద్ధం కాదు. హరీష్ గారు మామూలుగా మాట్లాడితేనే అవతల వాళ్ళు అడిగిపోతారు. అలాంటిది ఇంకా తనూజ అసలు ఒక్కొక్కరికి ఎంత కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిందంటే నామినేషన్స్ లో. ఇక్కడ శ్రీజ ఏమంటది, వంట మేము ఒకటి చెప్తే ఇంకో కొన్ని పాయింట్స్ కరెక్ట్ చెప్పింది. ఆ కొన్ని పాయింట్స్ ఏంటంటే, అదే మీరు చిరాగ్గా ఫేస్ పెట్టి వండుతున్నారని. అది చిరాకు అని కూడా అనలేము. వీళ్ళు నిజంగానే నిమిషానికి ఒకళ్ళు వెళ్తారబ్బా. నిన్న ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ పొటాటో ఫ్రై చేయమంటే కర్రీ చేశారని అంటుంది కదా శ్రీజ. వీళ్ళే అంతకు ముందు రోజు ఆ అమ్మాయిని కూర్చోబెట్టి, ప్రియా అంటది, అక్క మేము జస్ట్ మెన్యూ ఇస్తాం అక్క, నీకు నచ్చినట్టు వండు, నీకు వచ్చినట్టు వండు, నిన్ను పెద్ద ఇబ్బంది పెట్టాం అన్నది. పక్కన ఉన్న శ్రీజ కూడా, యా నీ వంటలు చాలా నచ్చుతున్నాయి, నీకు నచ్చినట్టు వండు అని అన్నవాళ్ళు ఇప్పుడు మన నామినేషన్స్ లో ఒకటి వండమంటే ఒకటి వండుతున్నావు అని ఎందుకంటారు? జస్ట్ పొటాటో ఫ్రై కోసమే ఒకటి వండమంటే ఒకటి వండుతుంది, ఒక్క కర్రీకి. అది కూడా తను చేసిన మిస్టేక్ అని కాదు. ఏం జరుగుతుందో చెప్తా వినండి. లైవ్ లో తను ఎక్కువ ఆయిల్ వేసింది ఒక గిన్నెలో. వేస్తే నేను చూస్తూ అనుకున్నా, ఇంత ఆయిల్ వేస్తుందంటే తను ఏమైనా డీప్ ఫ్రై చేస్తుందా అని అనుకున్నా. సో నాకే వెలిగింది, అమ్మాయి ఇంత ఆయిల్ వేస్తుందంటే అది కూరకు అయ్యి ఉండదు, డీప్ ఫ్రైకి వేస్తుంది అని మనకు ఆలోచన వస్తుంది. వాళ్ళు వెళ్ళారు, ఎవరెవరు, ప్రియా డెమాను వెళ్ళారు. వెళ్ళి ఎంత ఆయిల్ వేసింది ఏంటి కూరకి అని. వీళ్ళు ఆల్రెడీ మాట్లాడుకున్నారు కదా, మనకంటే తెలీదు. పొటాటో ఫ్రై చేయమని చెప్పారు, మాట్లాడుకున్నారు కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? తను ఏదో ఫుడ్ తినడానికి వెళ్ళింది, వీళ్ళది ఈ డిస్కషన్స్ పెట్టుకుని. ఈలోపు తను వచ్చింది. వస్తే ఏంటి ఇంత ఆయిల్ వేసావు అంటే, అదే పొటాటో ఫ్రై కదా, డీప్ ఫ్రై కోసం వేసాను అని అన్నది. అన్న తర్వాత ఆ డీప్ ఫ్రై చేసి ఏదో కర్రీ చేయడానికి ట్రై చేసింది. ఈలోపు ఆమె ఏటో వెళ్ళింది. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఆమె కర్రీస్ వండుతుంటే మధ్యలో వెళ్ళి దాన్ని తిప్పుతారు, సాల్ట్ చూస్తారు, కొంచెం సాల్ట్ ఎక్కువైంది, కొంచెం అది ఎక్కువైంది. వీళ్ళకి ఎందుకు? ఆమె వంట పెట్టి నీ దగ్గర పెట్టే వరకు వెయిట్ చేయొచ్చు కదా. తను వండుతుంది ఫ్రై, తను ఎలా తిప్పాలో చూసుకుని తిప్పుకుంటది. మీరు వెళ్ళి గరిటెలెట్టి తిప్పేస్తే ఆ ఫ్రై ముద్దగా అయిపోతుందని అవ్వదా? మళ్ళీ పొటాటో కుర్మాలా ఉందంటారు. చూసాను నేను లైవ్ లో చూసాను నేను. వాళ్ళ ఆయిల్ కోసం అంత ఇష్యూ చేసినప్పుడు అక్కడ తాగలేదు. ఆ తర్వాత తను టేస్ట్ చూపించింది. మళ్ళీ తనుజ వచ్చి టేస్ట్ చూపిస్తే ఆ డిమాండ్ అంటాడు, టేస్టీగానే ఉంది కానీ ఆయిలీగా ఉందని చేయి కడుక్కున్నాడు. అబ్బాజీ వీళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని నాకు అప్పుడే అనిపించింది. ఆ పాయింట్ పట్టుకొచ్చి మాట్లాడారు. అండ్ రెండు, ఇక్కడ నువ్వు అసలు ఈ అమ్మాయి సంజన పాయింట్ వ్యాలిడ్ అన్నప్పుడు నువ్వు తనుజ దగ్గరికి వెళ్ళడమే తప్పు. ఈ పాయింట్ వ్యాలిడ్ కాదు. సంజన కోసం ఏదైతే ఈయన మాట్లాడారో భరణి గారు, ఆ పాయింట్ వ్యాలిడ్ కాదు అని నువ్వు అనుకుంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కానీ తినవాండ ప్రియ వీళ్ళ పాయింట్ వ్యాలిడ్ అంటారు కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అంటే వాళ్ళు ఆల్రెడీ నామినేషన్ లో లేరు కాబట్టి మనం తోసేద్దాం అన్నట్టే చేశారు. మళ్ళీ లాస్ట్ లో మా ప్లాన్ ఏం లేదు, జస్ట్ అలా వేసాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది అయిందా? సో ఇది ఇక్కడ నాకు శ్రీజ కొంచెం ఎక్కువే మాట్లాడింది. వీళ్ళు కొంచెం వానర్స్ చాలా అతి ఓవర్ యాక్షన్ చేస్తున్నారని అనిపించింది. అండ్ తనూజ మాత్రం పర్ఫెక్ట్ గా క్వశ్చన్ చేసింది. నిమిషానికి ఒకటి చెప్తారు, ఒకసారి ఆ రెసిపీ ఇంగ్రీడియంట్స్ చెప్పమంటారు అన్నది. నిజంగానే ఆయిల్ ఫ్రై చేస్తున్నప్పుడు ఇలా డీప్ ఫ్రై అన్నది కదా అంటే, డిమాండ్ వచ్చి నిలబడి అంటే ఇప్పుడు ఈ ఫ్రై ఎలా చేస్తారు, ఓకే ఇప్పుడు ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏం వేస్తారు, ఇవన్నీ అడిగాడు తను లైవ్ చూసిన తెలుస్తుంది. ఇవన్నీ అడిగాడు. అదే ఈ అమ్మాయి చెప్తుంది,
అంటే మళ్ళీ ఇంకొక మాట కూడా అంటది, మరి సింపతి డైలాగ్స్ ఎందుకు, మిమ్మల్ని కష్టపెట్టాం అని ఎందుకు. వీళ్ళు ఏమంటున్నారు, మరి మేము ఓనర్స్, అతను డిమాండ్ అయితే ఎంత గట్టిగా ఏదో కొట్టడానికి వెళ్ళినట్టు అరుస్తున్నాడు తనూజ మీద. మేము ఓనర్స్, శ్రీజ ఏమంటది, మేము ఓనర్స్మే, మాకు కావాల్సినవి వండించుకోవచ్చు అంటది. మరి మీకు కావాల్సినవి వండించుకోవాలన్నప్పుడు మీరు ఎందుకు సింపతి డైలాగ్స్ వేస్తున్నారు? కరెక్ట్ కదా. సింపతి డైలాగ్స్ ఎందుకు వేస్తున్నారు? మేము మిమ్మల్ని కష్టపెట్టాలనుకోవట్లేదు, ఈ డైలాగ్స్ ఎందుకు? వీళ్ళు వేసారు సోఫాలో కూర్చోబెట్టి, మరి ఆమె ప్రియాని ఆమె శ్రీజ చెప్పారు నీకు నచ్చినట్టు ఉండు, జస్ట్ మెన్యూ ఇస్తామని. ఈ సింపతి డైలాగ్స్ ఎందుకు? ఈవెన్ మళ్ళీ అంటే ఆమ్లెట్లో ఉప్పు ఎక్కువైపోయిందని ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. ఆమ్లెట్లో ఒక్కళ్ళ ఆమ్లెట్లో అనుకుంటా కొంచెం ఉప్పు ఎక్కువైందంట. అది కూడా నేను లైవ్ లో చూసా. అక్కడ అందరికి ఆమ్లెట్లు పెట్టారా, ఆమ్లెట్లు పెట్టినప్పుడు మీకు ఎక్కువైందా, మీకు ఎక్కువైందా, మీకు ఎక్కువైందా అని అందరిది అడిగితే ఎవరికో ఒకరికి ఎక్కువైనట్టుంది. ఇద్దరు భరణి అండ్ తనూజ ఒక పని మనుషుల్లాగా వచ్చి చేతులు ఇలా పెట్టుకుని నిలబడి, సారీ, ఎవరికైతే సాల్ట్ ఎక్కువైందో వాళ్ళకి సారీ చెప్తున్నాము, ఇలాంటి మిస్టేక్ మళ్ళీ జరగకుండా చూసుకుంటాం అని కూడా చెప్పారబ్బా. వదిలేయాలి కదా అక్కడ. దాన్ని కూడా పట్టుకొచ్చి నామినేషన్ పాయింట్లు చెప్పారు. ఇవా నామినేషన్స్. ఇది జరిగింది. సో ఇక్కడ నాకు తనుష ఇక్కడ పక్కన శ్రీజ మాట్లాడుతుంటే మధ్యలో హరీష్ గారు వస్తారు. ఆయనకి ఏం సంబంధం? ఆయనకు కూడా గట్టిగా క్లాస్ పీకింది. యాక్చువల్ గా తనుజ గట్టిగా పీకింది. అక్కడ నామినేషన్స్ లో మాత్రం చాలా గట్టిగా ఇచ్చి పడేసింది. బట్ ఆ తర్వాత ఏడ్చింది, కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఆ అమ్మాయి. కొంచెం ఏడు తగ్గించుకుంటే మేబీ వీకెండ్ నాగార్జున గారు చెప్పొచ్చు, ఆ ఏడుపు తగ్గించుకుంటే మాత్రం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది. మేబీ ఆ అమ్మాయికి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ అమ్మాయిని టార్గెట్ చేయడానికి ట్రై చేస్తున్నారేమో అని అనిపించింది నాకు. సో ఇది చెప్పింది ఒకటి, వండింది ఒకటి అని చెప్పేసి వీళ్ళ మొత్తం అందరూ కలిపి ఆమె మీద పడిపోయారు. సో ఇదైందా. ఇంకొకటి రీతు గురించి మాట్లాడుకున్నాం. అసలు రీతు గురించి శ్రీజాకి ఎందుకు? రీతుకి ఏదైనా ప్రాబ్లం ఉంటే రీతు మాట్లాడుకుంటది, కానీ నీ నామినేషన్ లో రీతు పాయింట్స్ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? అసలు శ్రీజాకి ఏం పని? రీతుని ఏదో అన్నది అని. ఈమెకేం తెలుసు అక్కడ ఏం జరిగింది? నువ్వు చూసావా? నువ్వేమన్నా నీ కళ్ళల్లో కెమెరాలు ఉన్నాయో అక్కడ ఏం జరిగిందో? ఇప్పుడు మనం బయట ఉన్నాము, నా దగ్గర క్లిప్ ఉంది, నేను ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ లో పెడతా, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే వచ్చి చూడండి. అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇటు నుంచి తనూజ వస్తుంది కదా, ఇటు నుంచి ఆ అమ్మాయి రీతు వస్తుంది కదా. తనూజ ఇలా మోకాళ్ళ మీద వంగి వస్తుంటే తను పాక్కుని వస్తుంది. ఎవరు? రీతు. అలా వస్తున్నప్పుడు తనూజ ముందుకు వచ్చేస్తుంది. వస్తున్నప్పుడు రీతు ఏం చేస్తుందంటే, ఆ తనూజ కింద నుంచి దూరం వెళ్ళడం కోసం ఇలా కిందకి పడింది అనమాట. తనూజ కింద నుంచి తన దూరం వెళ్దామని అనుకుంది. సో తను ఆల్రెడీ ముందుకు ఇప్పుడు ఎలా అంటే, ఆ అమ్మాయి ఇలా వస్తుంది, తనూజ ఇలా చేయి పెట్టుకుని వెళ్తుంది, ఈ కింద నుంచి పడింది. అందులో తనూజ మిస్టేకే లేదు. ఇదే విషయం అక్కడ తనూజ ఏమందంటే, నువ్వు నన్ను దాటుకుని వెళ్దామని అనుకున్నావు, అందులో తగిలింది అన్నదబ్బా. జస్ట్ అంటే నువ్వు నీకు బాగా అయింది అన్నట్టు అన్నదా? జస్ట్ నువ్వు ఇలా నన్ను దాటుకుని వెళ్ళబోయావు కదా, అందులో తగిలింది, నా తప్పేమి లేదు. అంటే తిను చెయ్యి ఇలా పెట్టడం వల్ల కదా అక్కడ తగిలింది, అంటే నా తప్పు లేదు, నా వల్ల నువ్వు హట్ అవ్వలేదు, ఇలా నువ్వు చేయడం వల్ల హట్ అయ్యావని చెప్పాలని అనుకుందబ్బా. దాన్ని కూడా రాద్ధాంతం చేసేసి నువ్వు కావాలని చేసావు, నీకు కొంచెం కూడా హ్యుమానిటీ లేదు, అక్కడ ఆ పిల్ల బాధపడుతుంటే నువ్వు అలా మాట్లాడాలా అంటది శ్రీజ. ఏం మాట్లాడుతుంది అయినా రీతుకి అన్న. ఆ తర్వాత కూడా రీతుని కూర్చోబెట్టి సారీ అవన్నీ చెప్పుకున్నది కదా. ఈ లోపు రీతు సారీ యాక్సెప్ట్ చేయదంట. సారీ యాక్సెప్ట్ చేయను, నువ్వు అలా అనకూడదంటే ఏమనేసింది అమ్మాయి అంత కంప్లైంట్ పోయే మాట. నిజంగానే నువ్వు తను ఇలా వెళ్తుంటే నువ్వు కింద నుంచి దూరేవు కరెక్ట్ గా. తనకంటే ముందు వెళ్ళాలన్న ఉద్దేశంతోనో ఏ ఉద్దేశంతోనో నువ్వు తను ఇలా దాటుతుంటే నువ్వు ఇలా కింద నుంచి దూరేవు. అదే విషయం ఆ అమ్మాయి చెప్తే నేను సారీ యాక్సెప్ట్ చేయను అని అరుస్తావు అంటే మీరు అందరూ ఒకటైపోతే ఆ అమ్మాయి మీద పడిపోతారా? సో ఇదే అనిపించింది. ఎవరికైనా ఇంకా నేను చెప్పింది డౌట్ ఉంటే ఆ వీడియో ఖచ్చితంగా నేను ఇన్స్టాగ్రామ్ లో పెడతా, ఉంది నా దగ్గర ప్రెజెంట్. వచ్చేసేయండి, స్పై అకాన్ సెట్ చేసి వచ్చేసేయండి, నేను పెడతాను. సో అది అయిపోయిందా. ఇంకా ఇదే మాట రీతు ఎక్కడ మాట్లాడితే అక్కడ ఈవెన్ ఇప్పుడు కూడా అరుస్తుంటే తను ఆ తల ఇలా పట్టుకుని వద్దు రీతు అరవకందా. అస్సలు లైవ్ లో ఇప్పటి వరకు చూసానబ్బా నేను. తనూజ రీతు గురించి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడడం అంటూ మీరు వింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేనైతే వినలేదు. కానీ రీతు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తనూజ అలాంటిది, తనూజ ఇలాంటిది, లోపల ఒకలా ఉంటది, బయట ఒకలా ఉంటది. మొన్న ఏదో ఇష్యూ అయినప్పుడు నిన్న నామినేషన్స్ అయినప్పుడు చెప్పింది, మళ్ళీ ఇప్పుడు ఈ గుడ్డు గొడవలో చెప్పింది. ఇదే పని. దొరికితే చాలబ్బా తనూజను వదలకూడదని చూస్తుంది. మళ్ళీ వెళ్ళి తనూజ చేతులు పట్టుకుని తనూజ ఎదురుగా ఫ్రెండ్షిప్ యాక్ట్ చేస్తుంది. ఎందుకు వచ్చింది? ఓపెన్ గా ఉండొచ్చు కదా, నేను ఓపెన్ గా ఉంటానంటది. ఉంది మరి ఓపెన్ గా. ఇన్ని కెమెరాలు నిన్ను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాయి. సో ఇది నాకు అనిపించింది. మేబీ నా ఒపీనియన్ రాంగ్ అవ్వచ్చు, మీ ఒపీనియన్ ఏంటనే చెప్పండి. సో ఆ తర్వాత సంజన ఫుల్ ఏడ్చింది. నెక్స్ట్ సుమన్ గారు కూడా సంజన వేస్తే ప్రియ అస్తమాను సంజన వేస్తున్నారు కాబట్టి
నేను సంజనాని వేయను అని చెప్పి రాముని వేసింది. ఈమె ఇంకా చెత్త నామినేషన్ అది. రాము ఏం చేశాడమ్మా పిల్లోడు? రూల్స్ బ్రేక్ అవుతాయేమో మీరు మా ఫుడ్ తింటే అన్నాడబ్బా. మీరు నా దగ్గర ఫుడ్ లాగేసుకున్నారు, మా దగ్గర ఫుడ్ లాగేసుకున్నారంటది. ఏం లాగేసుకున్నారు వాళ్ళు? జస్ట్ ఆ ఒక్క మాట అన్నాడు. అన్న పాపానికి ఆ భరణి గారు వచ్చి తిట్టారు. ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ సారీ చెప్పుకున్నాడు. ఇన్ని చేశాడు ఆ పిల్లోడు. చేస్తే పని కట్టుకుని అతను నామినేషన్ లో లేడని తీసి మరీ వేశారు. వీళ్ళు ఎంత తింగరోళ్ళు అంటే పట్టుకెళ్ళి ఒక్కొక్కరు ఎవరికైతే గొడ్డలు రాలేదో వాళ్ళకి ఇచ్చి ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ పోయారు. తనూజ కూడా ఇప్పుడు ఎమ్ము చెప్తున్నాడు కదా, ఒక్కరికే ఇచ్చి ఉండాల్సింది మనం గొడ్డళ్ళు, వాళ్ళందరూ యూనిటీతో ఉన్నారు, మనం లేము అని చెప్పేసి సేమ్ మాట తనూజ కూడా అన్నది. కానీ మళ్ళీ వెంటనే ఏమంటదంటే, బాబోయ్ ఇప్పుడు నేను ఇలా అంటే బయట ఎలా పోట్రీ అయిపోతుందో అని అంటది. ఇద్దరికే ఇద్దాం గొడ్డళ్ళు, మిగిలిన నలుగురికి ఇవ్వకపోతే వాళ్ళు డేంజర్ జోన్ లో ఉంటారని అంటది. మళ్ళీ వెంటనే అంటది లేదు, తనలో తను అనుకుంటుంది అనమాట. తనలో తనకు అది బయటకు మనకి వినపడేలాగా, అమ్మో ఇప్పుడు నేను ఎలా అంటే మళ్ళీ అక్కడ ఎలా పోట్రీ అయిపోతుందో అని కూడా అని అప్పుడు ఆపేస్తుంది. బట్ ఏమో కంటిన్యూ అంటానే ఉన్నాడు. కానీ వాళ్ళు యూనిటీ లేకపోవడం, అందరూ కూర్చుని ఒక చోట మాట్లాడుకోకపోవడం, సో ఆ మిస్టేక్ అయింది. సో ఇదైంది. రాముని అనవసరమైన క్వశ్చన్ చేస్తుంది. ఆ పిల్లోడు కొంచెం డిఫెండ్ చేసుకుంటే బాగుండని అనిపించింది. మేమేమో మీకు ఫుడ్ ఇవ్వలేదా, మేము రూల్స్ బ్రేక్ చేయలేదండి. ఎవరు చేయమన్నారు మిమ్మల్ని రూల్స్ బ్రేక్? వాళ్ళు అడిగారా, బాబోయ్ మాకు మీ ఫుడ్ వద్దు మర్రో అని మొత్తుకుంటే మీరు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి పర్లేదు మా మీద వేసుకుంటాము అని మీరు ఇచ్చేసారు. బయటికి మంచి మానవతా మూర్తుల్లా కనిపించాలని ఆడియన్స్ కి. వాళ్ళేమో తింగరోళ్ళలాగా మీరు ఏం చెప్తే అది ఊకొట్టుకున్నారు వాళ్ళు. ఇది నామినేషన్ సంబంధించి. ఆ తర్వాత ఏడుస్తుంటే సుమన్ గారు, నీ తప్పు లేదమ్మా, ఈ ఒక్క ముక్క చాలు సుమన్ గారికి ఓట్లు పడ్డానికి. ఎంత బాగా మాట్లాడాడంటే తనూజతో, జనాలు చూస్తున్నారమ్మా, నీ తప్పు లేదమ్మా, చాలా చాలా ఆ మాట చాలు. అండ్ భరణి గారు కూడా ఊరుకోబెట్టారు. అండ్ ఈ పిల్లోడు ఇంకా లైవ్ లో ప్రియా ఏమంటే తెలుసా, ఏదో గొడవ అయితే మీరు అలా గట్టిగా మాట్లాడగలరా అని అడుగుతుంది. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాను అని అన్నాడు అనమాట. అంటే ఇప్పటి వరకు మాట్లాడలేదు కదా అందుకు అడుగుతున్నాను. అంటే ఎందుకు వేరే వాళ్ళు అంటే అంత చులకన? ఎందుకు అడగాలి? నువ్వు ఒక్కదాన్ని తోపు అని ఫీల్ అవుతున్నావు ఏంటి? ఈ ప్రియ హౌస్ లోకి వెళ్ళి చెప్తున్నా కదా, వీళ్ళు మనం అగ్ని పరీక్షలో వీళ్ళని జస్ట్ టాస్క్లు మాత్రమే చూసాం. ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళాక వీళ్ళ రియాలిటీలు బయటపడుతున్నాయి ఒక్కొక్కరు. రేపు మళ్ళీ మనీష్ వర్సెస్ ప్రియా అయింది కదా, అంటే నైట్ మనీష్ వర్సెస్ పవన్ కూడా అయింది. మనకు అది చూపించలేదు. పవన్ ఆడటం ఇవన్నీ అయ్యాయి. సో చూపిస్తే నేను ఏమైనా మిస్ అయ్యానా? నాకు ఏమవుతుందంటే, నా టీవీలో మధ్యలో ఒక్కొక్కసారి బఫర్ వస్తుంది అనమాట. ఆ బఫర్ వచ్చినప్పుడు ఆ ముక్క కట్ చేసేస్తాడు. సో అప్పుడు నాకు కొంచెం మిస్ అయిపోతాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది. ఇది మాట్లాడేసుకున్నాంలే, భరణి డెమాన్ నామినేషన్. అసలు డెమాన్ నస లైవ్ లో అయితే నేను పొలైట్ గానే ఉంటాను, నాకు యాటిట్యూడ్ లేదు, చాలా సేపు గడిచింది. ఇక్కడ ఏమంత పద్ధతిగా మాట్లాడాడు కదా, మరి తనూజ మీద ఎందుకు అలా మీద పడి కుట్టేసేలాగా అరిచాడు డెమాన్? ఇక్కడ కూడా అలా గట్టిగా మాట్లాడచ్చు కదా. సో అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రాముకి భరణి గారు హగ్ ఇస్తే చాలా బాగుంటదంట. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ గుర్తు చేస్తుందంట, హగ్ ఇమ్మన్నారు. అది అయిపోయింది. నెక్స్ట్ గుడ్డు గోల గురించి మాట్లాడుకుందాం. ఈ గుడ్డు పంచాయతీ ఎంత దారుణంగా ఉందంటే మరీ టూ మచ్ అనమాట. టూ మచ్ ల్యాగ్ చేశారు దాన్ని అని అనిపించింది. తను ఫస్ట్ హరీష్ గారు వచ్చినప్పుడు సంజన నవ్వుతూ చెప్తుంది, అంటే క్లియర్ గా అక్కడే అర్థమవుతుంది సంజనయే తీసిందని వీళ్ళకి. దాన్ని వీళ్ళు మళ్ళీ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అక్కడికే అంటున్నారు మాకు సంజన మీద డౌట్ ఉందని. తను నిజంగా నవ్వుతూ చెప్తుంది, అంటే వాళ్ళకి అర్థమయ్యేలాగే చెప్తుంది, ఏమి దాసేసుకుని. ఇప్పుడు తను తినలేదనుకో, సీరియస్ గా ఉండి నేను గుడ్డు తినలేదు అలా అంటది. తను నవ్వుతూ నేను తినలేదండి ఆ మాటలోనూ ఆ చెప్పే విధానంలోనే అర్థమైపోతుంది తను తిన్నది అని చెప్పేసి. అండ్ లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ నాకు తన మీద డౌట్ ఉంది కానీ మిగిలిన వాళ్ళని అడుగుతున్నాను అని చెప్పేసి అందరినీ అడగడం అయిపోయిందా. ఈ లోపు రాముని చెప్పలేదంటారు, భరణిని చెప్పలేదంటారు, తనుజాని చెప్పలేదంటారు. సింపుల్. ఇప్పుడు ఆవిడ ఇలా ఎగ్గు చూపించాను అంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తిన్నానంటే అయిపోద్ది కదా. ఆవిడ మాత్రం నేను తిన్నానండం మానేసి నేను తినేటప్పుడు నేను ఆల్రెడీ దొరికేసాను చెప్పండి మీరు కూడా చూసారు అంటుంది తింగరదానిలాగా. ఆల్రెడీ అంత పెద్ద ఇష్యూ అవుతున్నప్పుడు సింపుల్ గా నేను తిన్నాను అంటే అయిపోయేది కదా. అలా అనకుండా నేను ఎలాగో దొరికిపోయాను కదా, భరణి గారు మీరు చూసారు కదా, తనూజ మీరు చూసారు కదా అని చెప్పేసి ఆల్రెడీ అయిపోయిన ఇష్యూని ఇంకా పెంచింది. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఈ తనూజ కాదు రీతు సడన్ గా రెచ్చిపోవడం మొదలు పెట్టింది. అంతకు ముందు నుంచే సృష్టి రెచ్చిపోతుంది. ఇప్పటి వరకు ఆమె కంటెంట్ ఇచ్చింది లేదు కానీ ఇక్కడ సిగ్గు లేదా ఇలాంటి మాటలన్నీ. ఏమైపోయింది సిగ్గు లేదా? ఇంతకు ముందు రోజులు బనానాలు తింటలేదా, మీరు దొంగతనాలు చేసుకోవట్లేదు, అప్పుడు ఏమైపోయాయి మీ సిగ్గులు? అప్పుడు లేవా మీకు సిగ్గులు? అప్పుడు కూడా మీరు సిగ్గులు లేకుండా ఇవన్నీ చేస్తున్నారా?
ఇదే రీతు బనానా తిన్నది కదా, అది కూడా చెత్తబొట్టు దగ్గర కూర్చుని. నిన్న ఎపిసోడ్ లో వచ్చింది కదా, మరి అదేంటది? అది దొంగతనం కాదా? ఈ రీతుకైతే అసలు అడిగే అవసరమే లేదు, ఎందుకంటే అడిగే అర్హతే లేదు. ఎందుకంటే ఇదే రీతుకి అదే తనూజ కన్సర్న్ తో ఇచ్చింది, సేమ్ అదే కన్సర్న్ తో. ఇప్పుడు ఆవిడేమి గుడ్డు తనూజ, నేను ఇప్పుడు తనూజది ఎప్పుడు తప్పవద్దు నేను చెప్తాను. ఇప్పుడు తనూజ, ఇందులో ఎగ్స్ ఉన్నాయి, 4 eggs ఉన్నాయి, నేను ఒక ఎగ్ తీసేసుకుంటున్నా, నువ్వు చెప్పకు అన్నప్పుడు వద్దు వద్దు సంజన గారు అని అంటే అది అర్థం ఉంటది. తనేమి తిన్న అడగలేదు, తను తీసుకుని వెళ్ళిపోయింది. తను తీసుకుని వెళ్ళిపోతే తినకేం సంబంధం? ఇందులో ఈమెను ఇరికించి నువ్వెందుకు చెప్పలేదంటారు. ఎందుకు చెప్తుంది ఆమె? చెప్పదు కదా ఆమె, ఎందుకు చెప్తుంది? వాళ్ళ టీం ఆమె తీసినా ఎందుకు చెప్తుంది? ఈవెన్ రాము గారు కూడా నా మీద లాయల్ గా ఉంటావు కదా అంటేనే కదా చెప్పలేదు ఆ పిల్లోడు కూడా. వీళ్ళు చెప్పలేదని మీరు చెప్పలేదు కాబట్టి తప్పు మీద అంటారు. అవును, వాళ్ళ టీం సపోర్ట్ చేసుకోవాలనుకున్నారు అబ్బా, అది కూడా ఏదో పనిగట్టుకుని వీళ్ళు దొంగతనం చేసి పట్టుకెళ్ళి ఇచ్చుంటే తప్పు. భరణి గారు కానివ్వండి, సంజన కానివ్వండి, రాము కానివ్వండి, వీళ్ళు ఏమన్నా పనిగట్టుకుని దొంగతనం చేసి ఎగ్గు ఇదిగో అందులో 4 ఉన్నాయి, అందులో ఒకటి తినే అని పట్టుకెళ్ళి ఇచ్చారా? ఆమెకు నిజంగానే చాలా చిన్న పిల్లోడు ఉన్నాడు, నిజంగా ఒక బాలింతరాలతో సమానం. ఫోన్లో ఊరుకోవచ్చు కదా, అంత ఇష్యూ చేస్తే ఆవిడ క్లియర్ గా నవ్వుతుంది, అక్కడ నవ్వుతూ చెప్తుందంటే క్లియర్ గా అక్కడే అర్థమైపోవాలి. ఆ ఇష్యూని సాగరదీసి ఎన్నెన్ని పెద్ద పెద్ద మాటలు, సిగ్గు లేదా, అది లేదా, ఇది లేదా. ఈలోపు శ్రీజ వస్తుంది, కంటెంట్ కోసం చేస్తుంది అంటది. ఈలోపు మనీష్ గారు ఏమో రాము మీద ఎగురుతారు. ఆ మనీష్ రాము మీద ఎగిరి నువ్వు ఫేక్ గా ఆడుతున్నావు, కెమెరాల కోసం ఆడుతావు. ఈయన బానే ఉంటున్నాడు తిన్నగా, కానీ అంటే ప్రతి ఒక్కళ్ళ మీద డౌట్ అబ్బాయి ఈయనకి. ఆ డౌట్ తోనే ఆయనకి ఏం పాడు చేసుకుంటాడు. నువ్వు కెమెరాల కోసం ఆడుతున్నావు అంటాడు, దానికోసం ఆడుతున్నావు అంటాడు. ఓవర్ థింకింగ్ అతనికి. ఆ రాముతో ఎందుకు గొడవ పడుతున్నాడు అర్థం అవుతుంది. ఎందుకు చెప్తాడు ఆయన? అండ్ ఈలోపు హరీష్ గారు, భరణి గారు వెళ్ళారు, నీ వల్ల మేము అందరం తిట్లు తింటున్నామని అన్నారు. అన్న తర్వాత భరణి గారు క్లియర్ గా చెప్పారు అక్కడ. ఏమని చెప్పారు? ఇలాగ తనూజ ఎందుకు ఏమి అనకుండా వదిలేసిందంటే ఇలాగ కన్సర్న్ తో వదిలేసిందని చెప్పిన తర్వాత అయినా ఆపేయచ్చు కదా గొడవని. లేక చేస్తారు, లాగుతారు. ఎందుకు? అక్కడ తనూజ ఉంది కాబట్ట. ఈ రీతితో ఏదో అస్సలు నేను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక మిస్టేకే చేయలేదన్నట్టు ఎంత అరుపులు అరుస్తుంది అసలు. అది ఈ గుడ్డులో పంచాయతీ మాత్రం టూ మచ్. అవతల అమ్మాయి తనుజ ఉంది కాబట్టి వీళ్ళు ఎంత ఓవర్ చేశారని అనిపించింది నాకు. అండ్ హరీష్ గారు భరణి విషయంలో భరణి ఏమంటున్నారంటే, తను మీకు చెప్పాను అని నాతో చెప్పింది, అప్పుడు మీరు పర్లేదు నా గుడ్డు అయితే ఓకే అన్నారు అని తను నాకు చెప్పింది అంటే, నేను ఏదో స్మార్ట్ గా తనలోంచి లాగడానికి అన్నాను, నీకంటే నేను తెలివైనోడిని అని ఫస్ట్ హరీష్ గారే వచ్చారు భరణి మీదకి. నాకు ఎపిసోడ్ చూస్తే నాకు అలా అనిపించింది. హరీష్ గారే నువ్వు పెద్ద స్మార్ట్ గా ఫీల్ అయిపోకు, నేను స్మార్ట్ గా లాగడానికి ట్రై చేశాను, నువ్వు మాటలను తిరిగేస్తున్నావు. బన్నీ గారు అక్కడ మాటలు తిరగట్లేదు, ఆవిడ ఏమన్నదో అదే చెప్తున్నాడు ఆయన. సో ఈ లోపల అందరూ అరుస్తుంటే అతను ఇమాన్యుయల్ మీద అరవడం నాకు తప్పు అనిపించింది. ఎందుకంత గట్టిగా అరవాలేంటి, మామూలుగా కూడా మాట్లాడొచ్చు కదా అని భరణి గారి విషయంలో. ఈ లోపల నుంచి నాకు హరీష్ మీద అరవడం పెద్ద తప్పు అని అనిపించలేదు. ఎందుకంటే నువ్వేనా పెద్ద తెలివైన ఉండివి, నేను చాలా తెలివిగా లాగాలనుకున్నాను, నేను తోపని ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు హరీష్ గారు. సో ఆ బాబు తల్లి చిట్టి నీకు అంత సీన్ లేదులే అన్నట్టు తిరిగేశాడు, తప్పలేదు అక్కడ. కానీ ఇమాన్యుయల్ మీద భరణి గారు అరవడం, మరి ఎందుకు ఇలా అరిచాడు ఆయన మీద అని అనిపించింది అనమాట నాకు. సో ఇది నాకు వాళ్ళిద్దరి విషయంలో. అండ్ రాము మనీష్ విషయంలో అయితే నాకు మనీష్ చాలా అతి చేశాడు అని అనిపించింది. సింపతి కార్డు ఎప్పుడు యూజ్ చేశాడు అసలు రాము? ఏమో మనకు కనపడలేదే. మనం చూసే బిగ్ బాస్ ఎపిసోడ్ లో మనకి చూపించే లైవ్ లో ఎక్కడ రాము సింపతి చూపించినట్టు కనపడలేదు. ఏళ్లే ఓనర్సే ఫస్ట్ నుంచి మేము ఆడియన్స్ దృష్టిలో గొప్పలు అయిపోవాలని బిల్డప్లు ఇస్తున్నది ఎవరంటే ఓనర్సే. వీళ్ళ వైపు నుంచి ఆ గొప్పలు ఏం కనపడలేదు మరి నా ఒపీనియన్. సో సృష్టి మాత్రం అసలు ఆమె వచ్చి హౌస్ లో ఇన్ని రోజులు కనపడింది లేదు, కానీ ఈ రోజు మాత్రం సిగ్గు లేదా? ఇంకోటి ఏదో తినలేదని ఎందుకు చెప్తావు అని అరుస్తున్నాను మీద. తినేసి నేను తిన్నానని వెళ్ళి వాళ్ళ ముందు నిలబడుతుంది అంటే, నీ టీం వాళ్ళని సపోర్ట్ చేస్తావా, నువ్వు ఆపోజిట్ వాళ్ళని సపోర్ట్ చేస్తావా? అక్కడ ఆల్రెడీ పెద్ద ఇష్యూ అవుతుంటే నీ టీం వాళ్ళే నువ్వు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు, ఏదో పెద్ద ఉద్ధరం చేసుకో. మరి నువ్వు హౌస్ లో ఇన్ని రోజులు, ఇప్పుడు ఆ గుడ్డు గురించి నువ్వు ఆమె మీద పడిపోతున్నావు. నాకు అనిపించింది అబ్బా, నా ఒపీనియన్ తప్పు అనిపిస్తే ఏమనుకోకండి, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. సో అది ఈ గొడవలో మధ్యలో సంజన పాపం ఏడవాలో నవ్వాలో తెలియక నవ్వుకుంటా, నేను అగ్గుపొల పడేసా, 2 పచ్చగడ్డలు మధ్యలో పడేసా, అవి బొగ్గుమంటున్నాయి అవ్వని అని కూర్చుంటది. ఈలోపు ఇమ్మాన్యుయల్ వచ్చి ఆయన నిమ్ము అని ఎందుకు పిలుస్తారు ఇప్పుడు అర్థమైందా? ఫుల్ పేరు
పలకాలంటే కొంచెం కష్టంగానే ఉంది. ఈవెన్ రాయాలన్నా కూడా చాలా లెటర్స్ రాయాలి. అందుకే సింపుల్ గా ఎమ్ము అంటేనే బాగుంది. సో ఆ ఎమ్ము వచ్చి మీరు కావాలనే చేస్తున్నారు, మీరు కావాలనే చేస్తున్నారంటే అప్పుడు కూడా సారీ రా అంటది అమాయకంగా ఫేస్ పెట్టి. ఏ మాట కామాట ఈ నిన్నటి నుంచి మనకి ఎపిసోడ్ కి కంటెంట్ వస్తుందంటే ఆవిడే ఈ 2 డేస్ కంటెంట్ క్రియేటర్ ఎవరైనా అంటే అది సంజనానే. అండ్ ఈ రోజు సంజనాదే మొత్తం అంతా తప్పని నేను అన్నాను. ఆల్రెడీ అంతకు ముందు దొంగతనాలు అయ్యాయి. కాఫీలు దొంగతనాలు చేశారు, బనానాలు దొంగతనాలు చేశారు. వీళ్ళు ఇంక చేస్తే తప్పులేదు కానీ నేను ఒక ఎగ్గ తింటే తప్పు వచ్చిందా అనుకున్నది తిన్నది. సో ఇది నాకు అనిపించింది అనమాట. సో ఇది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫ్లోరా. అక్కడ ఆల్రెడీ ఒక గొడవ జరుగుతుంది. నీకు ఆల్రెడీ ఆ ఫ్రీ బర్డ్ అన్నది నీకు తను ఆల్రెడీ సారీ చెప్పేసింది. ఆ తర్వాత గొడవ అయింది. ఇన్ని అయిపోయాయి కదా. అయిపోయాక మళ్ళీ ఆవిడ కెలికి అక్కడ ఆల్రెడీ తను మా చిన్నపిల్లోడు కదా. ఆ పిల్లోడిని ఏం అనట్లేదు వాళ్ళు. ఆ బేబీని కూడా వాళ్ళు ఏం అనట్లేదు. బాలింద్రాలు అన్న ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు. బట్ నచ్చదు. వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతుంటే నచ్చదు. వాళ్ళని ఏం అనట్లేదు. ఆ పిల్లల్ని ఏమన్నా అంటున్నారని కాదు. నచ్చదు అది. ఒక తల్లిగా తనకి నచ్చలేదు. వద్దు మాట్లాడొద్దు అంటే ఈలో ఫ్లోరా దూరిపోయి ఇప్పుడు తెలుస్తుందా నీకు? ఇప్పుడు బాగా తెలుస్తుందా? నన్ను ఫ్రీ బర్డ్ అన్నావు కదా. మరి ఎందుకు అది? అయిపోయింది అది. తను సారీ కూడా చెప్పేసింది. అది అక్కడికి సాల్వ్డ్. మళ్ళీ నువ్వు వచ్చి కెలుకుతావు. ఆల్రెడీ అక్కడ ఏదో పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఈ ఈ సందర్భంలో నాకు ఫ్లోరా తప్పు అనిపించింది. ఎందుకు అక్కడ ఆల్రెడీ ఇష్యూ జరుగుతుంటే బాగైందా అన్నట్టు వచ్చి ఎందుకు తెలుగుతావు అన్నట్టు నాకు సేమ్ ఇక్కడ అదే చేస్తుంది. పోక్ చేస్తుంది ఫ్లోరా వచ్చి. ఇప్పుడు అయిందా బాగైందా అన్నట్టు, ఇప్పుడు నీకు తెలిసిందా అంటుంది. అనవసరం అక్కడ ఒక బేబీ విషయం అలా ఆ గొడవల దగ్గర నుంచి తీసుకురాకూడదని ఒక తల్లి అనుకుంది. సో రెస్పెక్ట్ ఇవ్వాలి దానికి. దానికి కూడా ఇష్యూ చేయడం అని అనిపించింది. ఫ్లోరా నాకు ఎక్కడ సుమన్ పట్టుకున్నప్పుడు తను ఓడిపోయినా కూడా హ్యాపీ ఫీల్ అయింది. ఆ ప్లేస్ లో ఫ్లోరా చాలా బాగా నచ్చింది. బట్ ఇక్కడ లాస్ట్ లో ఇక్కడ ఈ సంజన బాధపడుతుంటే ఇప్పుడు బాగా అయిందా అని అనడం మాత్రం నాకు తప్పు అనిపించింది. సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయిపోవాలనుకుంటున్నారని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.